అందరికీ నమస్తే. నేను రమ్య తెలుగు లాక్స్ వడిసా. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఏంటి అంటే ఈరోజు కాశ్మీర్ జమ్మూకి వచ్చేసాం కదా. వైష్ణవదేవి దర్శనం అయిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఎక్కడ కాట్రా నుంచి శ్రీనగర్ వచ్చాము. శ్రీనగర్లో నిన్న ట్రావెల్ మొత్తం ఆల్మోస్ట్ ట్రావెల్ చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో ట్రావెల్ అయ్యి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ డే అనమాట. సో అండ్ ఈరోజు ఏంటంటే మా మరిది అండ్ తోటికోడలు వెడ్డింగ్ యానివర్సరీ. సో అది కూడా మేము రావడానికి ఒక కారణం అనమాట. లేదంటే వేరే డేట్స్ ఏమైనా పెట్టుకునే వాళ్ళం. ఇది వాళ్ళ యానివర్సరీ కూడా ఉంది అండ్ మాకు ట్రిప్ కూడా ఎలాగో అనుకుంటున్నాము. యానివర్సరీ ఉంది అని చెప్పేసి ఇదే డేట్కి జూన్ 1 అనమాట. ఇదే డేట్కి మేము ఇంకా టికెట్స్ అన్నీ ఫిక్స్ చేసేసుకున్నాము. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ లీలా రోజా. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు సోన్మార్గ్ వెళ్తాము. సోన్మార్గ్ వీడియోస్ అంతా ఇంకా క్యాప్చర్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను, అలాగే ఉండండి. అరే బ్లూ అనమాట. కొంచెం అంటే ఇక్కడ వేరే బ్లూ వస్తుంది, బట్ బయట మాత్రం సేమ్ బ్లూ కాదు, నాది బ్లూగా వస్తుంది. ఇతనిది ఏ కలర్ వస్తుందో అదే కలర్ నాది కూడా. బయట నాది ఫోటోలో ఎందుకో నావీ బ్లూ డార్క్ బ్లూ వస్తుంది, బట్ సేమ్ ఈయన కలర్ టీషర్ట్ కలరే నా డ్రెస్ కలర్ కూడా. ఇక్కడైతే లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. అక్కడ పక్కన రూమ్లో మా మరిది గారు అండ్ వంశీ గారు అని చెప్పేసి మా మరిది గారి ఫ్రెండ్, ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. మేము 3 ఫ్యామిలీస్ కలిసి కాశ్మీర్కి వచ్చాము. సో ఇంకా వాళ్ళని కూడా ఈ వీడియోలో ఆల్రెడీ ఏంటంటారు జర్నీ వీడియోలో చూపించాను. సో ఇందులో కూడా చూస్తారనమాట. ఇంకా పదండి చూసేద్దాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మాకు ఆల్రెడీ ప్యాకేజ్లో బుక్ చేసుకున్నాం కదా. వెహికల్ ఒకటైతే మంచి వ్యాన్ అయితే ఒకటి ఇచ్చాడనమాట, మినీ బస్ లాంటిది. మేము ఉన్న మెంబర్స్కి ఇంకో 2 సీట్లు ఎక్స్ట్రాయే ఉన్నాయి కానీ అంత ఫ్రీగా ఉండింది. సో ఇంకా అదే వ్యాన్లో మేమున్న ఈ 4-5 డేస్ ట్రావెల్ అయిపోతాము. వీడియో అయితే చూసేద్దాం. హలో అండి, ఈ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది అండ్ చాలా బడ్జెట్లో అయింది. సో అందుకే ఇంకొకసారి షేర్ చేస్తాను అనమాట. సో ఎవరికన్నా కావాలంటే కంప్లీట్గా ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, కామెంట్లో చెప్పండి. ఫోన్ నెంబర్తో పాటు డీటెయిల్గా ఇస్తాను. చూసారు కదా, ఇంకా రెడీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనమాట. మాకు బ్రేక్ఫాస్ట్, హోటల్ రూమ్స్, వెహికల్ అన్నీ ఇంక్లూడ్ అనమాట. 3 ఫ్యామిలీస్ కలిపి వెళ్ళాము. చూసారు కదా, మోస్ట్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏంటి అంటే బ్రెడ్ శాండ్విచ్ టైపు, లేదా అంటే ఆలు పరోటా అలానే ఉండిందనమాట. ఇంకైతే మేము ఇంకా వెహికల్కి వచ్చేసాము. చెప్పాను కదా, మాకు వెహికల్ అయితే చాలా మంచిది ప్రొవైడ్ చేశారు. చాలా బాగా జరిగిందని అనుకోవాలి. రూమ్స్ కూడాను అన్ని చోట్ల చాలా బాగున్నాయి. సో ఇంకా అక్కడ మేము ఒక చోటకి వెళ్ళిపోయిన తర్వాత మేము యాక్చువల్గా అడే సోన్మార్గ్ వెళ్ళాలనుకున్నాం, బట్ కాకుండా గుల్మార్గ్ వెళ్ళామన్నమాట. ఆ రోజు ఏంటంటే మీరు ఎవరైనా జూన్లో మే ఎండ్లో మాత్రం కాశ్మీర్ పెట్టుకోవద్దు. అయితే మే 1st వీక్ లేదంటే ఏప్రిల్ మార్చ్, ఆల్మోస్ట్ మేలో మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే మే ఆఫ్ అయ్యేసరికి ఇంకా ఫుల్గా రెయిన్ స్టార్ట్ అయిపోతాయి. సేమ్ మాకైతే అదే కొంచెం ప్రాబ్లం అయింది. కాకపోతే ఏంటంటే క్లైమేట్ కాశ్మీర్ ఎప్పుడు వెళ్ళినా మనకి డిసప్పాయింట్ చేయదన్నట్టు, అది చూస్తేనే చాలా అనిపించింది. కాకపోతే కొన్ని మేము మిస్ అయ్యాము. సో మీరెవరు అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మేలో కాకుండా మే కంటే ముందు మార్చ్ ఏప్రిల్ వెళ్తే చాలా బాగుంటుంది. మార్చిలో అయితే ఇంకా చాలా ఎక్కువ, ఎక్కడ పడితే ఈ ప్లేస్ అంతా ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ అంతా స్నో ఉంటుందంట. కాకపోతే అంత చలిని కూడా మన బాడీ తట్టుకోలేదు. సో అందుకు మోస్ట్లీ ఏప్రిల్ మే 1st వీక్ బెటర్ అంట కాశ్మీర్కి అయితే. ఈవెన్ స్నో ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఏంటంటే ఈవెన్ మనకి రెయినీలీ కూడా చాలా అందంగా కనిపిస్తుంది రెయిన్ పడుతుంటే. లేదు అంటే నవంబర్ డిసెంబర్లో కూడా అంట మనకి ఇప్పుడు తులిప్స్ ఉంటాయి కదా గార్డెన్స్, అవన్నిటితో చాలా బాగుంటుందంట. మేమైతే ఇక్కడ గుల్మార్గ్కి వచ్చాము. కాకపోతే ఏంటి అంటే చాలా మనం ప్యాకేజ్లో పేడ్ చేసుకున్న దానికంటే మళ్ళీ మన వెహికల్ కాకుండా ఇక్కడ వెహికల్ ఆపి వెళ్ళామన్నమాట. కొన్ని చోట్ల గుర్రాలు ఎక్కాల్సి వస్తాయి. చూసారు కదా ఎంత బాగుండిందో. నిజంగా అది చూస్తే మామూలుగా మనం రీల్స్లో చూస్తాం కదా, అది వాళ్ళ కెమెరా క్వాలిటీ, వాళ్ళు తీసే విధానం బట్టి నిజంగా బయట అయితే మన కళ్ళతో చూస్తే నిజంగా ఎంత బాగుండిందంటే అసలు చెప్పలేం, చాలా బాగుండింది. చూసారు కదా, ఇంకా అదంతా నడుచుకునే స్నో పార్ట్స్కి వెళ్ళాలి. ఆ ఎల్లో కలర్ టెంట్లో ఉంది, అక్కడంతా జనాలు ఉన్నారు. ఏమనుకుంటున్నారా, మ్యాగీలు అనమాట. మనకైతే చక్క 10 రూపీస్ మ్యాగీ ఏమొచ్చి మనం ఒక ఇంత చిన్న 10 రూపీస్ మ్యాగీ బౌలే 100 రూపీస్ పెట్టి కొనుక్కుంటాం. కాకపోతే ఆ చలిలో ఆ వేడివేడి మ్యాగీ అమృతంలా అనిపిస్తుంది అనమాట. ఇదంతా కొంచెం నడిచి వెళ్ళాం మేము. లేదంటే ఇక్కడ గుర్రాలు కూడా ఎక్కొచ్చు. లేదు మాకు కొంచెం భయం వేసి మేమైతే ఇంకొక చోటైతే ఎక్కాం తప్పక. ఇక్కడ మాత్రం కొంచెం నడిచి వెళ్ళాము. అసలు ఏంటంటారు క్లైమేటే ఎంజాయ్ చేయడానికి అనిపించింది కాశ్మీర్లో. స్నో ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఎవ్వరూ మేలో వెళ్ళొద్దండి.
మేము వెళ్ళింది ఇది గుల్మార్గ్. సోన్మార్గ్ మాత్రం చాలా అంటే చాలా బాగుండింది. అసలు కంప్లీట్ స్నో అంతా సోన్మార్గ్లో మేము బాగా ఎంజాయ్ చేసాం. గుల్మార్గ్లో కూడా చాలా బాగుంటుందంట. మేము వెళ్ళేటప్పుడు వెదర్ కండిషన్స్ వల్ల ఏంటంటే మనకి రోప్ వే కూడా క్లోజ్ అయిపోయింది. లేదా రోప్ వే ఉండుంటే ఇంకా చాలా బాగుంటుంది. గుల్మార్గ్లో ఏంటంటే phase 1 phase 2 అని ఉంటుంది. మీరు మేలో వెళ్ళే వాళ్ళైతే మీరు phase 2కి వెళ్ళాలి. మోస్ట్లీ చెప్తున్నాను కదా, మే ఎండ్స్లో మాత్రం వెళ్ళకుండానే ట్రై చేయండి. మే ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ అయితే చాలా బాగుంటుందంట. మా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు. నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. జస్ట్ మేము స్టార్టింగ్లో తర్వాత కంప్లీట్గా మేము వెళ్ళేటప్పుడు ఒక స్పెషల్ ఏంటంటే కంప్లీట్ స్నోఫాల్ అయితే చాలా బాగా చూసామండి. చాలా బాగా పడింది. ఇంకా పైకి వెళ్ళాలంటే జారిపోతూ ఉన్నాం అన్నమాట స్నో పైన. ఇంకా మనకి ప్యాకేజ్లో ఇంక్లూడ్ కాకుండా ఈ డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా, అవన్నీ మనం ఎక్స్ట్రాగా అవంతా మనకు కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఏమన్నా కాస్ట్ డీటెయిల్స్ కూడా కావాలంటే నేను పెడతాను. ఇంకా ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మనం ఇదంతా ఇంకా కొంచెం ముందుకెళ్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా phase 2 అన్నీ మొత్తం స్నోతో కప్పబడి ఉంటుందంట, అంత ఎక్కువ ఉంటుంది. బట్ మేమేంటంటే అసలు వెదర్ వల్ల వెళ్ళలేదు. సోన్మార్గ్ మాత్రం వెళ్ళాము. సోన్మార్గ్ మాత్రం నిజంగా అది సోన్మార్గ్ అంటే ఏదో బంగారు బాట ఏదో అంటాను నేము. నిజంగా అంతే బాగుండిందండి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది ఎవరైనా సమ్మర్లో వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు కదా, సో అందుకు ఈ వీడియో షేర్ చేస్తానన్నమాట. మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం మన ఛానల్కి లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా, అసలు తెలుగు వాళ్ళు కూడా చాలామంది కనిపించారండి. అక్కడ నేను ఇప్పుడు బ్లూ డ్రెస్లో చూపించాను కదా, వాళ్ళైతే తెలుగు వాళ్ళేని. ఏంటంటే మన తెలుగు వాళ్ళు టెంపుల్స్కి ఏంటంటారు, టూరిస్ట్ ప్లేస్కి ఏది వదిలిపెట్టారు, అన్నీ వెళ్తారు. నిజంగా ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు కనిపిస్తారు. అది కూడా ఒక ప్రౌడ్గానే అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి స్నోలో చేసే స్కేటింగ్స్ అని ఇంకా ఏంటంటే చాలా ఉన్నాయి. మా పిల్లలు ఆడారు. మెయిన్ మొబైల్ తీయడానికి నాకు కుదరలేదు. ఫుల్గా రెయిన్ స్నోఫాల్ అన్నీ కలిపి అనమాట. సో అందుకు మొబైల్ అన్నీ కాపాడుకొచ్చామన్నమాట. కొంతవరకు అయితే మాత్రం మా పిల్లలు ఎంజాయ్ చేశారు. కాకపోతే చలి విపరీతం అన్న చలి. మేలోనే అలా ఉండిందంటే మార్చ్ ఏప్రిల్ ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. మే అంటే కరెక్ట్గా ఇది జూన్ ఫస్ట్ డే అనమాట. యాక్చువల్గా బాగుండింది. మేమేంటంటే ఇంకా మాకు రోప్వే ఉండుంటే బాగుంటుంది అనే ఫీలింగ్లో అయితే మేము ఉన్నాము. ఇక్కడ అసలు పడిపోతాము జారిపోతామేమో అనే ఫీలింగ్. నేను కొన్ని ఫోటోలు తీసుకుంటా, కొన్ని వీడియోస్ తీసుకుంటా అలా ఉన్నాను. లైక్ చూసారా నా వెనకాతలు నా చిన్న కొడుకు ఎలా జారుతూ ఉన్నాడో. యాక్చువల్గా ఏంటంటే అక్కడ అది చేపడితే జారిపోతుండింది. అదే మనం ఏప్రిల్లో అయితే స్నో అనేది ఇంకా అలా స్నోలాగే ఉంటుంది. మనకి వాటరీగా అలా అవ్వకుండా చూడండి. మా అమ్మాయి వచ్చి నన్ను గుద్దుతుంది. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, అరుస్తూ ఉన్నాను అనమాట, నేను పడిపోతానేమో అని చెప్పేసి. మా వారంటన్ను వెళ్ళి పెద్దమ్మని గుద్దుతున్నావు నాన్న అని చెప్పేసి. మేమిద్దరం అయితే నేను చెప్తున్నాను, నువ్వు నా వెనకాతలేరా, అక్కడ నేను అడ్డగా ఉంటాను కాబట్టి ఇంకా కిందకి వెళ్ళవు అని చెప్పేసి. అలాగే వచ్చింది. వాడు మాత్రం వెయిట్లెస్ కదా, అక్కడ తాగిపోయాడు. మేము ముందే అనుకున్నాం, నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు వెనక నుంచి తిన్నగా నా వెనక్కేరా, నువ్వు వేరే రూట్లోకి వెళ్తే మళ్ళీ కిందకి వెళ్తే మళ్ళీ అది భయం కదా అని చెప్పి మా పిల్లలు మేము అలా ఆడుకున్నాం. మిగతా ఎవరికి కనిపించట్లేదు అనుకుంటున్నారా? మా రోజా వాళ్ళైతే ఇంకా రాలేదు, తనకి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యింది. మా మరిది గారు వచ్చారు. ఇంకా చిన్నది ఉంది, మా మరిది గారు చిన్నది ఒక చోట ఉన్నారు. సో మేము ముగ్గురం, ఇంకా మావారు, పిల్లలు ముగ్గురు, నేను ఇక్కడ ఉన్నామన్నమాట. బాగా అయ్యింది. మా పిల్లలు మాత్రం ఆ రోజు ఎంజాయ్ చేశారు. కాకపోతే ఆ రెయిన్ ఒక్కటి లేకపోతే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేద్దరు. వాళ్ళు ఇదిగా చూసారా, అదైతే చక్కగా ఏమీ తడిచిపోవడం అలాంటిది అవ్వలేదు. మహి చూడండి, అస్తమానం తీయడం వేయడం చేయడం వల్ల కంప్లీట్గా తడిచిపోయాడనమాట. సో ఇంకా రిటర్న్ కూడాను కొంచెం నడిచేటట్టు అయితే మనకి ఓకే బాగుంటుంది. గుర్రాలు కూడా ఎక్కుతారు. బట్ ఏంటి అంటే గుర్రాలు చాలా భయం వేసిందండి. బట్ సోన్మార్గ్లో అయితే ఎక్కాల్సే వచ్చింది. అదే మనం మార్చిలో వెళ్తే అంట ఈ ప్లేస్ మొత్తం స్నో, ఓన్లీ జస్ట్ వెహికల్లో వెళ్ళి అలా స్నో ఎంజాయ్ చేసి వచ్చేయచ్చంట. కాకపోతే ఆ క్లైమేట్ భరించడం మన బాడీస్కి చాలా కష్టంగా ఉంటుందట. సో యాక్చువల్గా చెప్పాలంటే కాశ్మీర్ ట్రిప్ చాలా బడ్జెట్లో అయ్యింది, చాలా బాగా అయ్యింది. ఎవరికైనా కావాలి అనిపిస్తే కూడా నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. నెక్స్ట్ సోన్మార్గ్ అయితే వీడియో పెడతాను, మీరైతే అది అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. ఎవరైనా కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే మాత్రం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో నేను కంప్లీట్గా ఇస్తాను. చాలా బాగుండిందండి. యాక్చువల్గా మా ఫుడ్ అంటే మేము ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం కదా, మాకు నిజంగా చెప్పాలంటే ఫుడ్కి కూడా ఇబ్బంది అవ్వలేదు. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ వాళ్ళదే, లంచ్ టైం మాత్రం వాళ్ళు పెట్టుకోరు మనకి. ఎందుకంటే మనమే లంచ్లో ఎక్కడెక్కడ ఉంటామో తెలియదు కాబట్టి మేము లంచ్లో బయట ఇలాగ వెళ్ళామనుకోండి, ఇప్పుడు మ్యాగీ తిన్నాము,
అంతే ఇంక మా లంచ్ అయిపోయేటట్టే ఇంకేదో స్నాక్స్ లాగా అలా తినేసేవాళ్ళం. బట్ డిన్నరు మాత్రం మాకు మంచిగా ఫుడ్ దొరికేది. ఏంటంటే చక్కగా పప్పు, అన్నం, చికెన్ కర్రీ అలా కూడాను పన్నీర్ కర్రీ, రోటీ అన్నీ సర్వ్ చేసేవారు. అది ప్యాకేజ్ మనం మాట్లాడుకునే దాన్ని బట్టే కదా! మాకు 4 డేస్ 5 నైట్స్ ట్రిప్‌కి వెళ్ళామనమాట. ఆ హోటల్ రూమ్స్ కూడా నేను మంచిగా వీడియోస్ క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ ఎప్పుడైనా నేను షేర్ చేస్తాను. చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. యాక్చువల్‌గా కాశ్మీర్ ఈ గుల్మార్గ్ డే మేము కొంచెం అప్సెట్ అయిపోయాం. బాగా వర్షం అనమాట. లేదు అంటే మాత్రం మిగతా అన్ని డేస్ చాలా బాగా జరిగింది. నేను నెక్స్ట్ వీడియోస్‌లో కూడా షేర్ చేస్తాను. చూసారు కదా! మా మరిది గారు, మా చిన్న పాప అనమాట. ఇంకా చిన్నదాన్ని పట్టుకొని ఒక చోట ఉన్నారు తను. మేము పిల్లలు ఒక చోట అంత చుట్టూ ఉంటది కదా! సో, నేను ఇంకా ఎక్కువ కవర్ చేయలేకపోయాను. మోస్ట్లీ మెయిన్ రెయిన్ వల్లే అనమాట. ఇలా అయితే మా కాశ్మీర్‌లో గుల్మార్గ్ డే అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.